పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అపబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగిన పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జయ గురుదేవ. అందరూ మీరు చేసుకోండి. ఇంకా పంచకోశ వ్యతిరిక్తం. స్థూల శరీరానికి అన్నమయ కోశం అని పేరు. స్థూల శరీరం ఉండేదాన్ని స్థూల శరీరానికి శరీరంలో ఆ పైన పేర ఉందిన్నా. ఈ పైన పేర ఉంది, అయిపోయింది. లేదు, ఆ పైన పేర ఉంది. పంచకోశ వ్యతిరిక్తం ఉంది, వీటికి అయిపోయింది అని నేను అంటలే. లేదు, వాటి నుంచి రేపు పైన పేర ఉంది. అది టైం సరిపోయిందని నిలిపేసిన. సరే సరే. భ్రాంతి విడిచినప్పుడు సర్వము మిథ్య అని తోచు. భ్రాంతి విడిస్తే అన్ని భ్రాంతి వల్ల లేని ఉన్నట్టుగా మాయ చేత అన్ని తోచబడి ఆ తోస్తున్నటువంటి సర్వము అంతా ఉన్నట్టుగా అది తోస్తుంది. భ్రాంతి విడిస్తే సర్వము ఇది ఉన్నట్టుగా ఇప్పుడు దాకా తోచిందంతా కేవలం మిథ్య, సర్వం మిథ్య అనేది తోస్తుంది. భ్రాంతిలోనే అన్నీ ఉన్నాయి, అన్నీ కూడా భ్రాంతిలో ఉన్నాయి అని తోచను. భ్రాంతి పోతే ఏదీ లేదు. భ్రాంతి కనుక పోతే ఏదీ లేదు. నువ్వు లేవు, నిజంగా నువ్వు కూడా లేవు. భ్రాంతి పోగానే అన్నీ పోయినాయి. నేను ఉన్నట్టుగా తోస్తున్నది కూడా కేవలం భ్రాంతి వల్లే. విచారణ చెప్తే భ్రాంతులన్నీ తొలగిపోతే నా సస్వరూప జ్ఞానం తెలుసుకొని ఇవి లేనివి, ఇవన్నీ లేనివి, మాయ చేత కల్పించబడినాయి అని నిర్ధారణకు వస్తే భ్రాంతి పోతే ఏదీ లేదు, నువ్వు లేవు. నిజంగా నీవు కూడా లేవు. భ్రాంతి పోగానే అన్నీ పోయినాయి. లేనివే లేకుండా పోయినాయి. నిజానికి ఉన్నవేమి పోలే, లేనివే లేకుండా పోయినాయి. ముందుగా ఉన్న వాటికి లేవనే భావనతో మిథ్యగా చూసావు. ముందుగా ఏవైతే ఉన్నాయో ఆ ఉన్న వాటికి లేవనే మిథ్య భావంతో మిథ్యగా చూసావు. తర్వాత భ్రాంతిరహితం కాగానే మిథ్యగా చూడడం పోయి అసలు అవి తోచుటే లేదు.
ఆ మిథ్యగా ఉన్నట్టుగా తోచిపడినవన్నీ భ్రాంతి పోతానే నిజానికి అవి లేవు, కేవలం తోచబడినాయి అని తెలిసి అవి లేవు, అవి తోచదే లేదు ఇప్పుడు. ఈ ఉపాధి గాని, నీవు గాని, నీ చుట్టూ ఉన్న దృశ్యమాన ప్రపంచం గాని ఏమీ తోచట్లేదు. ఈ శరీరం ధరించినటువంటి ఉపాధి అనేది గాని, ఆ ఉపాధిలో నేనని పలుకుతున్నటువంటి నేను గాని, నీవు గాని అంటే నేను గాని, నీవు నేను అనేది ఒకటే. నీ చుట్టూ ఉన్న దృశ్యమాన ప్రపంచం గాని, చుట్టూ ఉండేటువంటి దృశ్య ప్రపంచం, కనపడుతున్నటువంటి ప్రపంచం గాని ఏమీ తోచట్లేదు. ప్రపంచము, జీవోపాధులు మొదలే లేవు. ప్రపంచము, జీవోపాధులు మొదట అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితి లేకపోతే అసలు ప్రపంచం వ్యక్తం కానేలే అప్పటికి. ఆ అవ్యక్తంగా ఉన్నది కూడా లేదు. మొదట కేవల పరిపూర్ణ పరబ్రహ్మం బయలు రూపంలో ఉంది. దానికి కూడా రూపనామ క్రియలు గాని ఏమీ లేకుండా ఎప్పటికీ ఒకే రకంగా ఉంది. జీవోపాధులు మొదలే లేవు. వాటి వాసన లేదు. వాటి వృత్తి లేదు. వాటి ఎరుకే లేదు. అవి ఉన్నాయనే ఎరుక లేదు. ఎరుక లేకపోతే అవన్నీ లేవు. ఎరుక ఉంటేనే, ఆ ఎరుకతోనే అవన్నిటిని భావన చేసేది. వాటి యొక్క వాసన రూపాలు గాని, ఏ రూపం గాని ఎరుక ఉంటేనే అవి ఉన్నాయి. వాటి ఎరుకే లేదు కాబట్టే ఎరుకే లేదు. అవి ఉన్నాయనే భావనే లేదు. ఒకప్పుడు చూసి ఇప్పుడు చూడకపోతే వాటి జ్ఞాపకం ఉంటుంది. ఒకప్పుడు చూసిన ప్రపంచాన్ని ఉన్నాయని నమ్మి ఉంటే వాటి జ్ఞాపకం ఉంటుంది. ఒకప్పుడు చూసినవన్నీ మిథ్య అని విచారణ ద్వారా తెలుసుకొని ఒకప్పుడు చూసినవన్నీ లేవు అని భావన చెందితే ఆ చూసినవన్నీ లేవు అనే జ్ఞాపకం లేదింకా. అవి ఉన్నాయనే ఎరుక ఎప్పుడైతే లేదో ఆ జ్ఞాపకం కూడా లేదు. అందువలన వాసనలను, జ్ఞాపకాలను, గుర్తులను వాటన్నిటికీ మూలమైన ఎరుకను, ఎరుకను లేకుండా చేసుకుంటే భ్రాంతి వదిలింది. భ్రాంతి ఎప్పుడు దాకా ఉంటుంది అంటే, ఆ ఎరుకను ఈ అన్నిటిని ఏదైతే ఎరుగుతోందో ఆ ఎరుకే లేకుండా పోతే దీన్ని తెలుసుకోవడం అనేదే లేదు. తెలుసుకొని మళ్ళా వాటిని జ్ఞాపకాలుగా వాసన రూపంలో పెట్టుకునేది కూడా లేదు. ఆ మూలం ఇవి వాసనలుగా మారడానికి, జ్ఞాపకాలుగా మారడానికి, గుర్తులుగా మారడానికి కారణమైనది ఏంది అంటే వాటికి మూలమైనటువంటి ఎరుక. ఎరుకను లేకుండా చేసుకుంటే భ్రాంతి వదిలేదు. ఆ విధంగా అట్టి తరి కర్మ వాసనలు ఉండవు. ఇక కర్మ వాసనలు అనేటివి ఉండవు. ఏదైనా చేస్తూ ఉన్నా, జరుగుతూ ఉన్నా అది ఎరుక లేని స్థితిలో ఏ విధంగా ఉంటుందంటే కర్తృత్వ రహితంగానే ఉంటుంది. ఎరుకతో ఉండి నిర్ణయించి చేసినవన్నీ కర్తృత్వ సహితంగా ఉంటాయి. కర్తృత్వ సహితంగా ఉంటే కర్మ వాసన కూడా ఉంటుంది. కాబట్టి కర్మ వాసనలు ఉండవు ఎరుక లేకుండా చేస్తే. మరియు జ్ఞానాజ్ఞానములు ఉండవు. జ్ఞానము, అజ్ఞానం అనే 2 ఉండవు. లింగ శరీరం భంగమై, లింగ శరీరం ఏదైతే భావిస్తోందో స్థూలంగా లేకుండా ఉన్నటువంటి స్థూల శరీరంలో ఆవరణ చేసుకొని ఉన్నటువంటి ఆత్మ శరీరం, సూక్ష్మ శరీరం, అదే లింగ శరీరం. అది భంగమై ప్రకృతి యందు లయమవుతుంది. అది ప్రకృతిలో లయమైపోతుంది. లింగ శరీరం భంగమై. అప్పుడు ఈ శరీరం ఉన్నప్పటికీ ఏదైతే స్థూలంగా ఉండే శరీరం ఉన్నప్పటికీ దానికి అది శుష్కించిపోయే వరకు అది ఉంటుంది కాబట్టి, అది ఉన్నప్పటికీ దాంట్లో భావన చెందుతున్నటువంటి లింగ శరీరం. అది ఈ అన్నిటికీ కారణమైనటువంటి శరీరం అది. ఆ లింగ శరీరం భంగం అయితే ప్రకృతి యందు లయమవుతుంది. అంటే విలయమవుతుంది. ఆ విలయం అంటే నేను చెప్పిన విలీనముగా జరుపుకుంటూ వెనక్కి వెళ్ళడం. మళ్ళీ ఏ దాంట్లోంచి వచ్చిందో దాంట్లోకి ఒక్కొక్కటి.
మాయ వలన వచ్చింది కనుక తిరిగి మాయలోకే విలీనమవుతుంది. మొదట రావడానికి కారణమైంది, ఇదంతా ఉన్నట్లుగా తోచడానికి కారణమైంది మాయ అనేది. కాబట్టి ఆ మాయ వల్ల వచ్చింది మాయలోనే విలీనమవుతుంది. కారణ మహాకారణాలు అవ్యక్తము లేక మూల ప్రకృతిలో లయమవుతాయి. కారణ శరీరం, మహాకారణ శరీరం, ఆ రెండు లేకుండా ఉన్నటువంటి స్థితి, అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితి కానీ లేదు. ఇంకా అది కూడా మూల ప్రకృతిలోనే లయమవుతుంది. మూల ప్రకృతి అంటే పరమాత్మగా చెప్పబడినటువంటి ఇది, దాంట్లో లీనమవుతాయి అన్నీ. వెనక్కి ఓదానికోటి లయమైన తర్వాత పూర్తి మహాలయం అని ఉండేది ఏంటంటే ఆ పదము మొత్తం నీకు కనపడుతున్నటువంటి బ్రహ్మాండంగా కనపడుతున్నటువంటిదంతా కూడా లేదు, అంతా సర్వం లయమైనట్టు. ఇక పంచకోశ వ్యతిరిక్తం స్థూల శరీరమునకు అన్నమయ కోశం అని పేరు. అసలు కోశం అంటే ఏమిటి? ఒకదానిని మరొకటి కప్పి ఉంచి కవర్ చేసిన దానిని కోశము అంటాం. ఓ దానిని కప్పి ఉంచే కోసం తయారు చేసినటువంటిది ఓ సంచిలాగా, దాన్ని కోశము అంటాం. ఉదాహరణ ఏమిటి అంటే కత్తికి వరవలే, వరలో కత్తి పెట్టుకొని నడుముకు కట్టుకుంటాడు. ఒక కత్తి రూపంలోనే వేలాడుతూ ఉంటుంది అది నడుముకు, ఆ వరలో పెట్టుకొని ఉంటాడు. ఆ కత్తి అత్యంత పదునుగా ఉంటుంది కాబట్టి ఇది అటు ఇటు ఊగినప్పుడు కానీ ఏమి కానీ శరీరానికి గీసుకోకుండా తగలకుండా నడుముకే తగిలించుకుంటారు. మనం రాజుల సినిమాల్లో చూస్తే, మీరు జానపద సినిమాల్లో ఉంటుంది, కత్తి ఎప్పుడు కూడా వేలాడుతూ ఉంటుంది నడుముకు. అది నడుముకు కట్టుకొని ఉంటారు, దాంట్లో పెట్టుకుంటారు. అది వర కాదు, మామూలుగా చూస్తే అదే కత్తి అనుకునేటట్టుగా ఉంటుంది అది, అదే ఆకారంలో. తెలియని వారు వరనే కత్తి అనుకుంటారు, తెలియకపోతే కనుక వరే కత్తి అనుకుంటారు. దేనినైనా వేటాడడానికి రాజుగారు ఆ కత్తిని వరలోంచి తీస్తారు. దేన్నన్నా వేటాడాలంటే, దేన్నైనా దాంతో దెబ్బతీయాలంటే ఆ కత్తిని వరలోంచి తీస్తారు. పరిశీలించి చూస్తే కానీ తెలియదు అది కత్తి కాదు వర అని. పరిశీలించి చూస్తే అది కత్తి కాదు, దాంట్లో మళ్ళా వర, ఇది ఒక సంచిలాగా, ఇది ఒక కోశం. కాబట్టి వర కత్తిని కప్పింది, ఆ వర అనేది కత్తిని కప్పింది. వీణను ఒక చక్కని పెట్టె కప్పింది. ఆ వీణ అనేదాన్ని, వీణ ఉంటుంది కదా, ఆ వీణను ఏం చేస్తారంటే ఒక పెట్టెలో పెడతారు. ఆ తంతులకు దుమ్ము ధూళి పడితే దాని యొక్క మృదుత్వం పోతుందని పెట్టె కప్పుతారు, పెట్టెలో పెడతారు. వీణ వాయించే వాడి చేతిలో ఓ చక్కని పెట్టె ఉంటుంది, దాని పేరు గవిసె. వీణను చక్కగా అందులో పెట్టి మూసేస్తారు. కత్తిని వరగప్పినట్టుగా, వీణను గవిసె కప్పినట్టుగా, చింతపండుని చింతగుల్ల కప్పినట్టుగా, ఆ చింతపండు అనే దాన్ని పైన ఒక పొట్టు ఉంటుంది, ఆ పొట్టు. చింతకాయ ఏమో మొదట్లో ఉన్నప్పుడు అంతా అతుక్కొని ఉన్నప్పుడు పండు వారే కొద్దీ దాంట్లో నుంచి ఊడిపోయి పైన ఇది దానికి కేవలం రక్షణగా ఉన్నట్టుగా పైన ఉంటుంది, లోపల పండు ఉంటుంది. ఆ చింతగుల్ల కప్పినట్టుగా నిన్ను కొన్ని కప్పి ఉంచాయి, అదే విధంగానే నిన్ను కప్పి ఉంచినాయి కొన్ని. ఆ నేననే దాన్ని కప్పి ఉంచినాయి ఇవన్నీ. వాటన్ని కోశాలు అన్నారు. ఈ నిన్ను కప్పి ఉంచిన వాటినన్నిటినీ కూడా కోశాలు అన్నారు. అవి ఎన్ని కోశాలు అంటే పంచకోశాలు. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని 5 కోశాలు. అన్నమయ కోశం ఎలా వచ్చింది అంటే పంచభూతాల నుండి ఆఖరికి పృథ్వీ వచ్చాక, పంచభూతాల్లో ఆఖరిదైనటువంటి ఆకాశం మొదటిదైతే అది కల్పించినటువంటి, అది అవకాశం ఇచ్చినటువంటి వాయువు, అగ్ని, జలము, పృథ్వీ వరుసగా అట్లా వచ్చాయి. ఆ పృథ్వీ ఆఖరిదైనటువంటి పృథ్వీ వచ్చాక పృథ్వీ నుంచి ఓషధులు, ఆ పృథ్వీ నుంచి ఓషధులు అని అంటే అవి ఓషధులు
అని మనం నిర్ణయించినామనుకో, మొదట్లో వచ్చినప్పుడేమో అవి ఓషధులుగా గుర్తించాను. మాకు మామూలు ఆకులు అలముల్లాగా ఉన్నటువంటి వాటిలోనే వాటి యొక్క గుణాలను బట్టి కొన్ని దానిలను ఓషధులు అన్నారు. ఆ ఓషధుల నుంచి ఏమో అన్నము. ఆ ఓషధుల నుంచి అన్నం అంటే ఏవైతే తినడానికి అనుకూలంగా భావించాడో, ఇప్పుడంటే కేవలం బియ్యంతో చేసిన దాన్ని అన్నము అని అంటున్నారు. నిజానికి అప్పట్లో పదార్థం ఏదైతే జీవించడానికి తినగలిగేకుందో దాన్ని అన్నము, ఆహారము అన్నారు. అన్నము నుంచి, ఆ అన్నం అనే పదార్థం నుంచి శుక్ల శోణితాల నుంచి పిండ రూపంలో ఆహారం తినిండే మానవుడు, ఆహారం తినకుండా ఉండే మానవుల్లో లోపల ఉత్పత్తి కావేవి. ఆ ఆహారంతోనే, ఆహారం ఏదైతే పదార్థం తిన్నాడో ఆ తిన్న పదార్థం నుంచి శుక్ల శోణితాలు తయారయ్యాయి. దాని నుంచి మళ్ళా 2 స్థూల దేహాలు సంగమిస్తే శుక్లము పురుషుల్లోనూ, శోణితం స్త్రీలోనూ ఉత్పత్తి అయి అది మళ్ళా పిండ రూపంలో ఈ స్థూల దేహానికి అక్కడ నాంది ఏర్పడి స్థూల దేహం వచ్చింది. కనుక ఇది అన్నమయమైనటువంటి శరీరం అని ఎందుకన్నారంటే అన్నంతోనే ఏర్పడింది కాబట్టి ఇది అన్నమయం. రక్త రూపంలో ఉన్న, మాంస రూపంలో ఉన్న, ఈ రక్త రూపంలో, మాంస రూపంలో లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి అవయవాలు ఇవన్నీ కూడా దాని మూలం ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దాని మూలమేమో అన్నం. ఆహారం అనే దాంట్లో నుంచినే అవన్నీ వచ్చినాయి. అందుకని దీనిని అన్నమయము అన్నాం. కాబట్టి దీన్ని అన్నమయము అన్నాం. పంచదార చులకని ముక్కు కొరికినా, రెక్క కొరికినా, కాలు కొరికినా, ఎక్కడ కొరికినా తీయగా ఉన్నట్టుగా అంతా పంచదారమయమే. పంచదార ఏం చేస్తారంటే కరగబెట్టి ఇక మనము పరసలు ఎప్పుడైనా పరసలు లేకపోతే పిల్లప్పుడు అమ్మేవాళ్ళు పుల్లకి చెక్కి ఒకటి చిలకలాగా, ఒకటి ఇంకా ఇట్లా పచ్చుల్లాగా ఆకారాలు చెక్కి దాంట్లోకి పోత పోసింటారు. ఆ పాకు ఏమైంటుందంటే గడ్డగట్టింటుంది. ఆ సప్పరిస్తే అదే తీపి ఇది అనమాట తినేకి. కాబట్టి అట్లా పోత పోసిన దాంట్లో ఓ పచ్చి బొమ్మ తీసుకొని దాని కాళ్ళు కొరికినా, నువ్వు ఈకలు కొరికినా, లేకపోతే ముక్కులాగా ఉండేదాన్ని దేన్నైనా కొరకు, అది పంచదార సెలక్ కాబట్టి ఎక్కడ కొరికినా అది పంచదారే కాబట్టి తీయగా ఉంటుంది. అట్లా ఎక్కడ కొరికినా తీయగా ఉన్నట్టుగా అంతా పంచదారమయమే ఉన్నట్టుగా అలాగా ఈ శరీరం అనే దానికి మొదట ఈ రూపం ధరించడానికి, ఈ రూపం ధరించిన దాంట్లో ఉన్నటువంటి అన్ని ధాతువులు, ఎముకలు, కాళ్ళు, ఆ కాళ్ళల్లో ఉండే ఎముకలు, శరీరము, కండలు, నరాలు సర్వము కూడా శరీరంలో అన్నీ కూడా దేనివల్ల రూపుదిద్దుకున్నాయి అంటే అన్నమయ కోశం వల్లే. అన్నం తిని పదార్థం ఏదైతే లోపలికి పోయి అరిగిన తర్వాత వేరు అంశాలుగా మారి మళ్ళీ ఈ రూపం ధరించిందో ఆ రూపంలోకి మారింది. అన్నిటికీ మారడానికి అంతా కూడా అదే కాబట్టి పంచదార చిలకలో కాళ్ళ రూపంలో ఉన్న, రెక్కల రూపంలో ఉన్న, ముక్కు రూపంలో ఉన్న ఏదైనా కూడా పంచదారే కాబట్టి తింటే తీయగా ఉంటుంది కాబట్టి అంతా ఒకే రకంగా. అట్లా శరీరంలో వేరు రూపాలుగా కనపడుతున్నప్పటికీ శరీరంలో కనపడుతున్నటువంటి ఇవన్నీ కూడా అన్నమయ కోసం, అన్నం నుంచినే ఏర్పడినటువంటి రూపాంతరం చెందినటువంటి లోపల తయారైనటువంటివి కాబట్టి అంతా కూడా అన్నమయ కోశమే. అలాగే అన్నమయ కోశాన్ని ఎక్కడ చూసినా కూడా సప్తధాతువులే ఉంటాయి. ఏడ చూసినా కూడా ఈ సప్తధాతువులని 7 ధాతువులే శరీరంలో ఉంటాయి. కానీ ఈ సప్తధాతువులన్నీ కూడా పంచభూతాలే గనుక ఇవన్నీ కూడా పంచభూతాలు ఏ విధంగా ఉన్నాయో ఆ పంచభూతాల యొక్క తన్మాత్రలు ఏ విధంగా
కార్యరూపం ధరిస్తే వస్తురూపం అవి తయారైనాయో అదేవిధంగా ఈ పంచభూతాలు ఒక క్రమ పద్ధతిలో ఏర్పడి అన్నమయంగా ఏర్పడి ఈ పంచభూతాత్మకమైనవి అన్నమయంగా ఏర్పడి సరే పంచభూతాలలో నుంచినే ఈ అన్నం ఏర్పడడానికి కారణమైంది కూడా ఏర్పడింది అన్నమయంగా ఏర్పడి ఇక్కడ కనబడేది అన్నము కనుక అన్నమయ కోశము అన్నం. ఇక్కడ కనపడేది ఏంటి అంటే మనకి ఏదైతే ఆహారం ఉందో ఆ ఆహారం ఏర్పడి దాన్ని తింటున్నందువల్లనే ఇది ఏర్పడుతోంది కాబట్టి అన్నమయ కోశము అన్నం. రోజు అన్నం తింటేనే జీవిస్తున్నాం. రోజు అన్నం తింటేనే, అన్నము అంటే ఆహారం అని తీసుకోండి. అన్నం అంటే అన్ని చోట్ల అన్నం ఉండదు. అన్నమే లేకుండా కేవలం గోధుమ పదార్థాలు, రొట్టె పదార్థాలు, ఇతర పదార్థాలు తిని జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏదన్నా తినని కడుపులోకి తినే ఆహారం అన్నం కాబట్టి రోజు ఆహారం తింటేనే ఏదో ఒకటి తింటేనే జీవిస్తున్నాం. అది తినకపోతే ఏమి తినలేదు, క్షీణిస్తుంది. అది కొద్ది రోజులు ఉంటుంది. ఆ తర్వాత అన్నపానీయాలు అసలే ముట్టకుండా నిరాహార దీక్ష చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారు అన్నపానీయాలు అసలు నీళ్ళు కూడా తాగలేదు ఆయన. ఇక ఆ తర్వాత తీసుకెళ్ళి బలవంతంగా ఎత్తకపోయి ఆసుపత్రిలో పెట్టా కూడా 53వ రోజు మరణించారు, శరీరం గాలించారు పొట్టి శ్రీరాములు గారు. కాబట్టి 53 రోజులు ఆహారము నీళ్లు రెండు తీసుకోకపోతే ఏ రకమైనటువంటి జబ్బు అనేది లేకపోయినప్పటికీ కూడా కేవలం శరీరం ఉండదు కాబట్టి క్షీణిస్తుంది. రెండు అవసరం, నీరు అన్నము. ఆ రెండు లేకుండా ఉన్నప్పుడు అదంతకదే క్షీణిస్తుంది. అన్నం లేకపోతే క్షీణించి నశిస్తున్నాం కనుక అన్నం మీద ఆధారపడ్డాం. అన్నం అనే దాని మీద ఆధారపడ్డాం కాబట్టి అన్నమయమైంది. ప్రాణం లేకుండా అది ప్రవర్తించదు కనుక నేను నేను అనేటువంటి వ్యాపారం ప్రాణం ఉంది కాబట్టి జరుగుతోంది. ఈ గుర్తెరుగుతున్నటువంటిదన్నీ కూడా నేను నేను అని పలుకుతున్నదంతా కూడా ఏది ఉంటే ఉంది అంటే ప్రాణం ఉంటే. ప్రాణం లేనిది, ప్రాణం లేకుండా ఉన్నటువంటిది ఏది? తనను తాను కానీ ప్రపంచాన్ని కానీ దేన్ని కూడా గుర్తించలేదు. ప్రాణం లేకుండా ప్రవర్తించడం అనేదే లేదు. కనుక నేను నేననేటువంటి వ్యాపారం అంతా ప్రాణం ఉంది కాబట్టే జరుగుతోంది. కానీ ప్రాణం లేకపోతే లేదు. స్థూల శరీరమే అన్నమయ కోశమైంది, దీని లోపల ఉన్నది ప్రాణమయమైంది. స్థూల శరీరం ఏమో అన్నమయ కోశం మొత్తం. ఆ అన్నమయ కోశంగా ఉండే స్థూల శరీరము చలనంలో ఉండాలంటే, అది కదలాలంటే, మాట్లాడాలంటే ఏం చేయాలన్నా కూడా ప్రాణమయమైంది. ప్రాణమయ కోశం అవసరం. అది ప్రాణమయమైంది. లోపలుండి ప్రాణం ఉంటేనే నడుస్తుంది. అన్నమయ కోశమే ఈ వ్యాపారం నాది అని ప్రాణమయ కోశాన్ని కప్పింది. ఈ అన్నమయ కోశం అనేదేమో ఈ పనుల్ని ఏదైతే ఈ పనులన్నీ లోపల కనపడేటివి జరిగే దానిలన్నింటి లోపల జరిగే వ్యాపారం అంతా కూడా మనకు కనపడదు. దీన్నంతా కప్పి ఉంచినది అంటే అన్నమయ కోశం అనేటువంటి స్థూల శరీరంగా ఉండేదే కప్పి ఉంచింది. ప్రాణమయ కోశాన్ని కప్పింది. నిజానికి ప్రాణం లేకపోతే అన్నమయము స్వతంత్రంగా ఏ వ్యాపారము చేయలేదు. ప్రాణం కనుక లేకపోతే అన్నమయ కోశము స్వతంత్రంగా వ్యవహరించేది లేదు. స్వతంత్రంగా ఇది ఏం పని చేయాలన్నా కూడా స్థూల శరీరం దాంట్లో ప్రాణం ఉంటేనే ఏదైనా చేస్తుంది. ప్రాణం లేకుండా ఉంటే ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. అందుకే కోశమైంది. ప్రాణమయ కోశం యొక్క వ్యాపారం అయినప్పటికీ అన్నము నీరు ఏనాడు కలియవు ఆనాడు సున్నసు మీ ఎరుక మాట. అన్నము ప్రాణము ఈ రెండు కలవకపోతే అయిపోయింది ఇంకా దాని పని. దేహం పని ఏమో దానికి కావలసినటువంటి పదార్థం లేదు కాబట్టి అది పోదు. ప్రాణం ఉంటేనేమో మిగతాటివన్నీ చలనాత్మకంగా ఉంటాయి. ప్రాణం లేకపోతే చలనాత్మకం కావు. కాబట్టి ఇంకా అది అంతే. ఆ రోజే ఈ రెండు కలవని రోజు ఇంకా ఫినిష్ అయిపోతుంది. అందుకనే స్థూలంగా ఆఖరికి ఏమవుతుంది? ఏం పోలేదప్ప ఆహారము, మంచంలో పడ్డాడప్ప,
నోట్లోకి నీళ్ళు పోస్తున్నామప్ప, అంతే. అది లోపలికి పోకుండా అయిపోయింది అంటే ఇంకేమీ లేదు, అయిపోయింది. ఇక క్షణాలో గంటలో ఆ స్థితిలోకి వచ్చినట్టు. ఈ సర్వ వ్యాపారాలన్నీ చేయాలంటే, వ్యాపారం అంటే దీని యొక్క స్థితిగతులన్నీ, ఇది కదలికలన్నీ కూడా, దీని పనులన్నీ కూడా ప్రాణం మీద ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రాణమయ కోశం, ఇదంతా ప్రాణమయ కోశమే అయినప్పటికీ కూడా, ప్రాణమయ కోశం యొక్క వ్యాపారం అయినప్పటికీ కూడా అన్నమయ కోశంగా ఉండి నేనే వ్యాపారం చేస్తున్నానని, అంటే వ్యాపారం అంటే ఇక్కడ బిజినెస్ కాదు. వ్యాపారం అంటే సర్వక్రియల్ని వ్యాపారం అంటారు. శరీరంలో జరిగే క్రియలు, బాహ్యంగా జరుగుతున్నటువంటి క్రియలన్నీ కలిపి ఆ జరుగుతున్న క్రియలనే వ్యాపారం అని చేస్తున్నానని, నేనే చేస్తున్నానని ఆధార్ కార్డులకు, పంచదార కార్డులకు, బ్యాంకులో డిపాజిట్లకు ఈ అన్నమయ కోశాన్ని, కోశ రూపాన్ని అక్కడ పెడుతున్నాం. ఇక పోతే శరీరం ఏమనుకుంటుంది అక్కడికి పోయిన తర్వాత, ఎవరప్ప అంటే నేను ఫోటో తీస్తే ఆ ఫోటో ఈడ పెట్టు అని బ్యాంకులో అప్లై చేసామనుకో, అకౌంట్కి పోతే ఆ ఫోటో పెట్టాలి. ఆధార్ కార్డు తీసుకునే పో అంటే ఆడ ఫోటో తీసి ఆడబెట్టాలి. ఆ ఫోటో తీసి ఆడబెట్టి దానికి వెంకటేశు, దానికి నారాయణ, దానికి శ్రీరాములు అని పేర్లు పెట్టి, ఏ శరీరం అయితే శరీరానికి పేర్లు పెట్టారో ఆ పేర్లు అక్కడ రాసి, దీన్నే తీసుకెళ్ళి ఈ స్థూల శరీరాన్ని ఆ ఆధార్ కార్డులోను, పంచదార కార్డులోను, బ్యాంకులో డిపాజిట్లకు అన్నిటికీ కూడా ఈ ఫోటో ఆడబెట్టి ఈ అన్నమయ కోశ రూపాన్నే, ఈ అన్నమయ కోశ రూపమైనటువంటి స్థూల శరీరాన్ని ఫోటో తీసి ఆడబెట్టి పెడుతున్నాం. నేనని పలుకుతున్నదంతా ప్రాణమయ కోశంగా ఉంటే, దానివల్లనే చలనాత్మకంగా ఉంటే, దానివల్లనే కదులుతోంది, దానివల్లనే ప్రాణం ఉంటేనే ఇదంతా జరుగుతుంది. కానీ స్థూల శరీరాన్ని ఫోటో తీసి ఆడబెట్టి ఆ స్థూల శరీరానికి నామరూప క్రియలు ఉన్నాయి కాబట్టి పేరు పెడుతున్నారు దానికి. దాంట్లో నడిపిస్తున్నది ఒకటి ఉంది. కానీ ఇక్కడ పెట్టి ఈ శరీర రూపాన్ని పెట్టి ఈ ఆధార్ కార్డు తీసుకోవడం, బ్యాంక్ కార్డు తీసుకోవడం అన్నిటినీ కూడా అన్నమయ కోశంగా ఉన్నటువంటి స్థూల శరీరాన్ని గుర్తిరిగి దాన్ని పెడుతున్నాం. అన్ని వ్యాపారాలకి కనబడేది, బయటికి కనబడేది అన్నిటికీ కూడా సర్వచర్యలకు, నువ్వు చేసే పనులన్నిటికీ కూడా నువ్వు చేసే పనులకు కారణమైనటువంటి మనసు లోపల ఉంది. అది చెప్తే అది ఏం చేయమంటే అది చేస్తోంది. కానీ ఇది దీనంతకు దీని ఏం చేయకపోయినప్పటికీ అన్నీ చేస్తున్న దానిలన్నిటికీ బయటికి కనబడేదేమో ఈ శరీరంగా, స్థూలంగా ఉండే శరీరమే కనబడుతుంది. ఆ శరీరమే వ్యాపారం చేస్తుంది. కానీ విచారణ చేస్తే ప్రాణం అందుంటేనే చేస్తుంది వ్యాపారం ఉన్నది. ప్రాణం ఉంటేనే వ్యాపారం ఉన్నది, లేకుంటే లేదు. కనుక నేను ప్రాణమయుడిని. నేనంటే ఎవరు అంటే ప్రాణం ఉండేవాడిని నేను. ప్రాణం అంటేనే నేను. అంతే తప్ప స్థూలంగా కనపడుతున్న శరీరం నేను అని అనుకుంటే నేనని అనుకుంటున్నావు. కానీ నిజానికి ఇది లేకపోతే, ప్రాణం అనేది లేకపోతే దాంట్లో కదలికే లేదు. సర్వ వ్యాపారాలు శరీరంలో జరిగేటివన్నీ కూడా ప్రాణం ఉంటేనే ఉన్నాయి. కాబట్టి నేనేమిటి అంటే, నేను అంటే ప్రాణమయుడిని, ప్రాణంతో కూడినటువంటి ఇది. ప్రాణం లేకపోతే లేదు, మిగతాటివన్నీ లేవు. మిగతా కోశాలన్నిటికీ ప్రాణము అనేది ఆధారంగా ఉంటేనే అన్ని పనిచేస్తాయి. అటువలనే ప్రాణమయ కోశము మనోమయ కోశమును కప్పింది. ఈ ప్రాణమయ కోశం అనేది దేన్ని కప్పింది అంటే, మళ్ళా ప్రాణమయ కోశంలో అంతర్గతంగా లోపల మనోమయ కోశం అనేది ఉంది. అది ఎట్లనగా, జాగ్రత్తలో ప్రాణం ఉన్నది, వ్యాపారం ఉన్నది. జాగ్రత్త అవస్థలో ప్రాణం ఉంది, ప్రాణాన్ని నువ్వు గుర్తిస్తున్నావు, పనులు ఉన్నాయి. వ్యాపారం ఉన్నది అంటే నువ్వు చేసేటువంటివన్నీ కూడా జాగ్రత్తలో చేస్తున్నావు కదా. ఇప్పుడు మాట్లాడుతున్నావు, వింటున్నావు, మొహం కడుక్కున్నావు, కాఫీ తాగావు, ఇతర పనులన్నీ ఏవో చేసావు కాబట్టి అవన్నీ కూడా జాగ్రత్తలు చేస్తున్నావు. చేస్తున్న దానిని కూడా గుర్తిస్తున్నావు. సుషుప్తిలో ప్రాణం ఉన్నది కానీ వ్యాపారం లేదు. గాఢ నిద్రావస్థలో నిద్రపోయినావు, ప్రాణము ఊపిరితిత్తుల్లోకి పీల్చుకుంటోంది, వదులుతోంది.
నిద్రపోయినా లేచినా మొత్తం 24 గంటల్లో 21,600 సార్లు గాలి పీల్చుకోవడం వదలడం అనేది జరుగుతుంది. కానీ ఈ సుషుప్తిలో ఉన్నప్పుడు ప్రాణం ఉన్నది కానీ ఈ వ్యాపారం లేదు. ఈ వ్యాపారం అంటే ఈ కదలికలన్నీ లేవు. ఈ అన్ని కోశాలు ఏ కోశము కూడా అన్ని ప్రాణమయ కోశం తప్ప మిగతా కోశాలన్నీ తెలియబడట్లేదు. జరిగే వ్యవహారం ఏమీ లేకుండా తెలియబడకుండా ఊరికే ఉంటున్నాయి. ఎందుకనగా సుషుప్తిలో మనసు లేదు. సుషుప్తిలో మనసు లేదు కాబట్టి మనసు ఉంటేనే చూసేదాన్ని గుర్తిస్తుంది, చేసేదాన్ని గుర్తిస్తుంది, చేసేదాన్ని ఊహిస్తుంది, చేసినటువంటి దాన్ని భావిస్తుంది, అన్నీ కూడా అదే చేస్తుంది. మనసు లేదు. నిద్రపోయింది కాబట్టి నిద్రపోయినప్పుడు ఏం లేదు అంటే ప్రాణం ఉంది, మనసు లేదు. మనసు ఉంటేనే వ్యాపారం ఉంది. మనసు ఉంటేనే ఈ సర్వచర్యలు ఉన్నాయి. మనసు లేదు అనుకో, మనసు లేకుండా పోతే ఏం లేదు. ఇంకా నిద్రలో ఉండేవానికి మనసు లేదు కాబట్టి ఏం జరుగుతుందో తనకు అనవసరం, తను గుర్తించే స్థితిలో మళ్ళీ మెలకువలోకి వస్తే తప్ప లేదు. అట్లాగే మూర్ఛలో ఉన్నవానికి, కోమాలో ఉన్నవానికి వీళ్ళందరికీ ప్రాణం ఉంది, మనసు లేదు కాబట్టి దేన్ని గుర్తించే స్థితిలో లేరు. మనసు ఉంటేనే వ్యాపారం ఉంది. మనసు లేకపోతే ఏ వ్యాపారము లేదు, ఏ కదలిక లేదు. సుషుప్తిలో ప్రాణం ఉన్నప్పటికీ మనసు లేదు. ప్రాణం ఉన్నప్పటికీ కూడా మనసు ఏం లేదు. వ్యాపారం లేదు కాబట్టి మనసు ఎప్పుడు లేదో అప్పుడు వ్యాపారం ఆగుతోంది. ఈ వ్యాపారం అంతా శరీరంలో ఆగుతోంది ఆ ఒక్క క్షణమైన. ఇప్పుడు మేల్కొని జాగ్రత్త అవస్థలో ఉన్నామనుకో, జాగ్రత్త అవస్థలో ఉంటే శరీరం కదలకుండా ఓ చోట కూర్చున్నప్పటికీ, నువ్వు స్థిరంగా ఓ చోట ఉన్నప్పటికీ ఈ మనసు అనేది ఊరికే ఉందా? మనసు కదలిక నిరంతరము సముద్రంలోని అలల్లాగా నిరంతరం కదులుతూనే ఉంటుంది. జాగ్రత్త అవస్థలో ఉన్నంతసేపు నీకు ఆలోచనలు వస్తున్నాయి. ఎక్కడ చూస్తే అక్కడ దాన్ని భావిస్తున్నావు. ఏది మనసులోకి వస్తే దాని యొక్క దాంట్లోకి మారిపోతున్నావు. నువ్వు ఆరోపణ చెందుతున్నావు, దాంతో తాయత్వం చెందుతున్నావు. కాబట్టి ఇదంతా వాయుభూతముతో పుట్టింది కాబట్టి అది చలనమే దాని ధర్మము. చలనం అనేది నిరంతర చలనమే. నిరంతరము చలనమే ఉంటుంది దానికి. దాన్ని కట్టేదానికి సాధ్యం కాదు. సాధ్యం కాదు. అది కట్టడము అంటే గాఢ నిద్రావస్థలో ఏమైంది? గాఢ నిద్రావస్థలో ఊహించేది లేదు, అది కదిలేది లేదు. శరీరం కదలకుండా నిద్ర పడుకోనింది. స్థూల శరీరంతో పాటు భావించే మనసు కూడా లేదు. ప్రాణమేమో ఉంది కానీ ప్రాణం ఉన్నప్పటికీ కూడా మనసు కూడా చలనాత్మకంగా లేదు. కాబట్టి మనసుకు సంబంధించిన వ్యాపారం అంతా కూడా జరుగుతూ ఉంటే ప్రాణానికి సంబంధించిన వ్యాపారం కూడా జరుగుతుంది. ప్రాణం కాబట్టి మనసు ఎప్పుడు లేదో మ్యూట్ చేసుకో. మనసు ఎప్పుడు లేదో అప్పుడు వ్యాపారం ఆగుతోంది. మనసు ఎప్పుడు లేకపోతే అప్పుడు ఇవన్నీ వ్యాపారాలు ఆగుతాయి. మనసు లేకుండా ఉంటే ప్రాణం ఉండి మనసు అనేది లేదనుకోండి, జాగ్రత్త అవస్థలో ఏ అవస్థల్లో ఉన్నప్పటికీ ఒక మనసు లేనటువంటి స్థితిలో మూర్ఛలో ఉన్నటువంటి వాడు, నిద్రలో ఉన్నటువంటి వాడు, కోమాలో ఉన్నటువంటి వాడు ఏం లేదు అంటే మనసు లేదు. మిగతా ప్రాణం ప్రాణం ఉంది. మామూలుగా గాలి పీల్చుకోవడం వల్ల లోపల ఏదైతే ప్రాణం ఉందో ఆ ప్రాణం పీల్చుకోవడం వల్ల మిగతా అవయవాలు అంతర్గతంగా పనిచేస్తున్నాయి కానీ మనసు లేదు. మనసు లేదు కాబట్టి ఏ వ్యాపారం లేదు. కాబట్టి మూల కారణం, సర్వ వ్యాపారాలకు మూల కారణం మనసు కానీ ప్రాణం కాదు. మనసు ఉంటే సర్వ వ్యాపారాలు కూడా జరగడానికి ప్రాణమేమో ఎప్పుడైనా ఉంది. ప్రాణం ఉన్నప్పుడు అంత మాత్రాన పనిచేస్తున్నాడా? మూర్ఛలో ఉన్నవాడు పనిచేస్తున్నాడా? నిద్రలో పనిచేస్తున్నాడా?
ఏ పని చేయలేక లోపల కలిగే చలనాలు ఒకవేళ శరీరం స్థిరంగా ఉన్నప్పటికీ మనసులో కలిగే భావాలు లేవు. అప్పుడు భావాలు లేవు, చింతన లేదు, ఊహించేది భావించేది ఏమీ లేదు. ప్రాణమే వీటికి మూలాధారం. వీటికి మూలాధారమేమో ప్రాణం. కానీ వ్యాపారం అనేది ప్రాణానికి సంబంధించింది కాదు. ఈ చర్యలు జరుగుతున్నాయే, ఊహించడం, పలానా చేయాలనుకోవడం, చేసింది గుర్తు తెచ్చుకోవడం, మళ్ళీ దాన్ని ఆస్వాదించడం, దాని భావనలు లేకపోవడం, గతంలో ఏ పని చేసింటే ఆ చేసినటువంటి అనుభవాలు ఉంటాయి కాబట్టి దాంట్లో లేకపోవడం, ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినవి ఇవన్నీ. కాబట్టి ఎప్పుడైతే ఆ మనసుకు సంబంధించిన వ్యాపారం జరుగుతూ ఉంటే ప్రాణానికి సంబంధించిన వ్యాపారం కూడా జరుగుతుంది. అనేటువంటి అజ్ఞానం ఎక్కడైతే ఉందో, మనసుకు సంబంధించిన వ్యాపారం జరుగుతూ ఉంటే ప్రాణానికి సంబంధించిన వ్యాపారం జరుగుతుంది అనేటువంటి ప్రాణమేమో నిజానికి ప్రాణము అనేది మనసుతో నిమిత్తం లేకుండా నిరంతరం ఆ గాలి పీల్చుకున్నంతసేపు ప్రాణం ఉంది అని అర్థం. అది జబ్బు పడినప్పటికీ, అది మనసు లేకుండా ఉన్నప్పటికీ, అది గాఢ నిద్రలో ఉన్నప్పటికీ, లేదా అది మూర్ఛలో ఉన్నప్పటికీ ప్రాణమేమో ఉంటుంది. ప్రాణం వీడిపోతే ఇంక లేదు, స్థూల శరీరం పోయింది. దాంట్లో నుంచి ఉన్నటువంటి ప్రాణవాయువు ఎప్పుడైతే పోయిందో సూక్ష్మ శరీరం దాని యొక్క సంచిత ప్రారంభములను బట్టి, ఆ మూట కట్టుకునే కర్మలను బట్టి అది మళ్ళీ జన్మకు పోతుంది అనుకోండి. అయితే ఈ వ్యాపారం అంతా కూడాను మనసుకు సంబంధించింది జరుగుతూ ఉంటే, మనసుది అనుకోకుండా ప్రాణానికి సంబంధించిన వ్యాపారం జరుగుతోంది అనేటువంటి అజ్ఞానం ఎక్కడైతే ఉందో అప్పుడు అది ప్రాణమయ కోశం అయింది. అజ్ఞానం చేత ప్రాణము మనసుకు సంబంధించింది ఈ వ్యాపారాలు, ఈ కదలికలు తనలో పుట్టడానికి, భావాలు పుట్టడానికి, సంకల్పాలు పుట్టడానికి, వీటన్నిటికీ కూడా ఈ చదవడానికి, వినడానికి, ఈ సర్వచర్యలకు ఈ మనసు అనేది లేకపోతే లేదు. కాబట్టి అది అనుకోకుండా ఇది ప్రాణమయ కోశంగా అనుకొని ప్రాణం ఉంటేనే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ప్రాణం ఉంటేనే జరుగుతున్నాయి. కానీ ప్రాణం ఊహించదు, ప్రాణం భావించదు, ప్రాణం ఏ చర్యలను చేయడానికి ప్రేరేపించదు, మనసు ప్రేరేపిస్తుంది, మనసే కదిలి జరుగుతుంది. కానీ ఇది ప్రాణానికి సంబంధించిన వ్యాపారము అనుకునేటువంటి అజ్ఞానం ఎక్కడైతే ఉందో అప్పుడు అది ప్రాణమయ కోశం అయింది. అప్పుడు దానిని ప్రాణమయ కోశం అన్నాం. కానీ వ్యాపారమేమో మనసు అయి ఉంది. మనసు ఉన్నప్పుడే, ఆ మనసు అనేది ఉన్నప్పుడే వృత్తి, ఏదైనా నీకు సంబంధించిన వృత్తి కానీ, పనులు కానీ, బాహ్యంగా కనపడేటువంటి బతకడానికి కనపడే వృత్తి అని కాదు. శరీరము, దాంట్లో జరిగే సర్వవృత్తులు, ఏ పనులు చేస్తున్నాయో ఈ శరీరంలో అవయవాలు, ఇవన్నీ కూడా దేన్ని బట్టి చేస్తున్నాయి అంటే ఆ మనసు యొక్క నిర్ణయం చేతనే చేస్తున్నాయి. మనసు అనేది ఉంటేనే దాని పనులు అవన్నీ చేస్తున్నాయి. మనసు ఉంటేనే ఆ వృత్తి, వ్యాపారం అనేది ఉంది. ఈ వ్యాపారం నాది అని ప్రాణమయ కోశము మనోమయ కోశమును కప్పింది. ఈ ప్రాణమయ కోశమేమో కప్పింది మనోమయ కోశాన్ని. వ్యాపారం మనోమయ కోశమైనా కానీ ఈ వ్యాపారం నాది అని ప్రాణమయ కోశము మనోమయ కోశాన్ని కప్పింది. నిజానికి లోపల జరుగుతున్నది అదైనప్పటికీ ఎవరైనా చూసినప్పుడు ఏమనుకుంటారు? అజ్ఞానంగా ఉన్నటువంటి భావన, ఇవన్నీ విచారణ లేకుండా ఉండేది వాళ్ళు, అయ్యో ఏం లేదమ్మో, ఏం కదలకలేదు, అంతా ప్రాణం లేని స్థితిలోకి వచ్చి దీంట్లో ఉన్నాడన్నట్లు అనుకుంటాడు. నిజానికి అన్నీ కూడా నువ్వు చేసినవన్నీ, సర్వచర్యలు ఇన్నాళ్ళు చేసినవన్నీ ప్రాణం ఉంటే ఆధారంగా ఉంది. కానీ ప్రాణం ఈ పనులన్నింటినీ, సర్వ వ్యాపారాలని, మనసులో కలిగేటువంటి కదలికలన్నిటికీ ప్రేరణ ఏమీ ఇలే. ప్రేరణ ఇచ్చిందంతా మనసే, చేయించిందంతా మనసే. కానీ ఇది చేస్తోందని ఇది కప్పింది మనోమయ కోశాన్ని. ఇప్పుడు వ్యాపారం మనోమయ కోశమైంది. ఇప్పుడు చేసే వ్యాపారం అంతా మనోమయ కోశమైంది. కాబట్టి కానీ
బుద్ధి నిర్ణయం లేనిదే మనసు పనిచేయదు. మనసేమో అన్ని వైపులా తాను ఏది భావిస్తే, తానేది చూస్తే, తానేది అనుకుంటే అన్ని వైపులకు చలనాత్మకంగా పోయింది కానీ మళ్ళీ బుద్ధి అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ బుద్ధి నిర్ణయిస్తేనే బుద్ధి నిర్ణయం లేనిదే, బుద్ధి నిర్ణయించకుండా మనస్సు అనేది కూడా పనిచేయదు. నిర్ణయం లేనప్పుడు ఊరక ఉండి నిర్ణయం కాగానే మనస్సు తన ఇంద్రియాలతో కూడి వ్యాపారం చేస్తుంది. నిర్ణయం లేనప్పుడు మనస్సు భావిస్తుంది ఊరికే అటుకి పోదాము అనుకుంది. పోవాలి అనే బుద్ధి పుట్టాలి. పోవాలనే బుద్ధి పుడితేనే అటుకి పోవాలి. ఇగో నీళ్లు తప్పికవుతున్నది అనే గుర్తు చేస్తున్నది మనసే అయినప్పటికీ బుద్ధి నిర్ణయాత్మకంగా అటుకి పోయి నీళ్ళు తీసుకొని తాగమంటే ఇది పోయి తాగుతుంది. ఈ పనులు కదలికలన్నిటికీ కూడా మనసు కారణమైతే కదలికను నిర్ణయిస్తున్నది ఏది అంటే బుద్ధి నిర్ణయిస్తుంది. నిర్ణయం లేకుండా ఉంటే ఊరికే ఉంటుంది. కదలిక జరిగింది, ఆలోచన వచ్చింది భావనలేకి, కానీ చర్యగా మారడానికి బుద్ధి లేనిదే, నిర్ణయం లేనిదే మనసు పనిచేయదు. నిర్ణయం లేనప్పుడు ఊరకే ఉండి నిర్ణయం కాగానే మనసు తన ఇంద్రియాలతో ఆ నిర్ణయం జరుగుతానే ఈ పని చేయాలి, ఇటు నుంచి అటు లేచిపోవాలి, అటువే ఆ వస్తువు ఆడున్నటువంటి వస్తువు తెచ్చుకొని ఆడ కూర్చోవాలి టేబుల్ కాడ అని అనుకుందనుకో. నిర్ణయం కాగానే మనసు ఇంద్రియాలను ఇక్కడి నుంచి గమనం చేపిస్తుంది. కాళ్ళు పోయి అక్కడికి పోయి గమనం చేసి ఆటి కదలికలో పోయి శరీరం స్థూలంగా శరీరం పోయి ఆ వస్తువు తెచ్చుకుంటుంది. దానికి బుద్ధి నిర్ణయం ఉంటేనే చేయగలుగుతుంది. అట్లా నిర్ణయం కాగానే మనసు తన ఇంద్రియాలతో కూడి వ్యాపారం చేస్తుంది. నిర్ణయం చేసేవాడే యజమాని. నిర్ణయం ఎవడైతే చేస్తున్నాడో ఆ నిర్ణయం చేసేవాడే యజమాని. ఏదైతే మనసు కదలిక కలిగి ప్రేరణ కలిగిస్తోంది భావాలని, ఆ కదలిక కలిగించినటువంటి భావాలలో నిర్ణయించినది బుద్ధి. ఆ బుద్ధి నిర్ణయిస్తేనే ఆ బుద్ధి ఏదైతే నిర్ణయిస్తోందో అదే యజమాని, అదే అన్ని పనులని చేయిస్తుంది. శరీరంలో ప్రాణం ఉంటేనే కదలిక ఉన్నప్పటికీ ప్రాణం ఈ పని చేయి అని చెప్పదు. ప్రాణం తన పని తాను గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు ప్రాణం ఉంది, కానీ అదేం ప్రేరణ కలిగించదు, ఆదేశాలు ఇవ్వదు. మనసే ఆలోచన చేస్తుంది, మనసే అన్ని వైపు పుడుతుంది, పోతుంది. ఆ పోయిన దాన్ని చేయాలా లేదా అని నిర్ణయాత్మకంగా చేసేది బుద్ధి. అదే యజమాని, అతడే విజ్ఞానమయుడు. ఎవరైతే బుద్ధి నిర్ణయం చేసి నువ్వు ఏం చేయాలో నిర్ణయిస్తోందో ఆ నిర్ణయిస్తున్నటువంటి విజ్ఞానమయుడు ఎవరు అంటే ఆ బుద్ధిని నిర్ణయం చేసేటువంటి బుద్ధే, అదే విజ్ఞానము, అతడే విజ్ఞానమయుడు. అందువలన వ్యాపారం ఇప్పుడు ఎవరిదైంది, ఈ పనులకు కారణమైంది ఏదైంది అంటే ఆ బుద్ధి అనేటువంటిదే ఈ పనులకి చేపించడానికి కారణమైంది. కాబట్టి వ్యాపారం ఎవరిదైందంటే విజ్ఞానమయుడిది, విజ్ఞానమైందే వ్యాపారం ఇది. అయితే మనస్సు ఏమనుకుంటుంది, వ్యాపారం నాది అని మనోమయ కోశము విజ్ఞానమయ కోశాన్ని కప్పింది. ఓ కోశం ఒక్కో దాన్ని కప్పింది. మనసు ఏమనుకుంటుందంటే ఇదంతా నేనే చేపిస్తున్నాననే ఆలోచనలతో ఉంది కాబట్టి విజ్ఞానమయ కోశాన్ని కప్పింది. విజ్ఞానమయ కోశం అవుతుంది నిర్ణయాత్మకంగా చేస్తుంటేనే, అది నిర్ణయం తీసుకుంటేనే ఈ మనసు అనే దాని ద్వారా భావించిన దాన్ని అది నిర్ణయం చేస్తే అప్పుడు ఈ ఇంద్రియాలతో కూడినటువంటి మనసు ఈ పనులు చేయడానికి చలనాత్మకంగా మారి పనిచేస్తోంది. కానీ అజ్ఞానమయ కోశాన్ని మనోమయ కోశం నేను చేస్తున్నానని కప్పింది. అది ఎట్లనగా ఓ ఉదాహరణ ఇచ్చాడు. ఒక గుడ్డివాడు ఒక కుంటివాడు కలిసి దేహయాత్ర చేస్తున్నారు. కుంటి ఆయన గుడ్డి ఆయన కలిసి యాత్ర చేస్తున్నారు. కుంటివాడు నడవలేడు, కుంటి అయిపోయేమో నడవలేడు. ఏదో ఒక ఆధారం ఉండాలి. కర్ర పట్టుకొని ఎవరైనా పట్టుకొని తీసుకెళ్తే మెల్లిగా దానిలో ఆధారంగా పోతాడు కుంటి ఆయన. గుడ్డివాడేమో దారి చూడలేడు. ఈ కుంటి ఆయనేమో నడవలేడు కానీ
కన్నులు ఉన్నాయి కదా ఈయనకు, చూడగలడు ఈయన. గుడ్డాయన పోలేడు కానీ చూడగలడు, దారి చెప్పగలడు. గుడ్డాయనేమో కాళ్ళు అన్నీ బాగున్నాయి కానీ కన్ను కనపడవు కాబట్టి దారి చూడలేడు గుడ్డాయన. మరి ఎలా? అందుకని కుంటివాడు, ఆ కుంటాయనేమో గుడ్డివారి భుజం మీద కూర్చున్నాడు. ఆ కుంటాయప ఏం చేశాడంటే, నేను నీ భుజాల మీద కూర్చుంటాను, నన్ను ఎత్తుకో, నేను నీ మీద కూర్చుంటా, నేను దారి చెప్తా అంట, నువ్వు పో అన్నట్టు. ఆ భుజముల మీద కూర్చొని దారి చూపుతుండగా గుడ్డివాడేమో ప్రయాణం చేయగలిగాడు. గుడ్డివాడేమో ప్రయాణం చేస్తున్నాడు ఈయన్ని మోసుకుంటా. ఎవరైతే ఈ భుజాల మీద ఎక్కిన ఆయన్ని మోసుకుంటూ, దారికి తెలియదు కాబట్టి పైన కూర్చొని ఆయన చూపుతుంటే ప్రయాణం చేయగలిగాడు. ఈ విధంగా ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. ఈ విధంగా ఇద్దరు కూడా ప్రయాణం చేస్తున్నారు. మనోమయ కోశం అనేది పని చేయాలి అంటే మనోమయ కోశంలో వచ్చిన కదలికలతో గుర్తు తిరుగుతున్నప్పటికీ నిర్ణయిస్తున్నటువంటి బుద్ధి వల్ల అది మళ్ళీ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలతో పని చేయించేకి వాటితో కలిసి వెళ్తుంది ఆ మనస్సు అనేది. ఇది నిర్ణయించడం వల్ల అట్లా గుడ్డివారి పైన కూర్చున్నవాడు, గుడ్డివాడు కాళ్ళు లేకపోతే చెబుతున్నదేమో వాడు, ఇట్లా బొమ్మని, ఇదిగో ఇది దారి, ఇట్లా పో అట్లా పో అని చెప్తున్నది వాడు. ఈ ఎవరైతే పైకి ఎక్కించుకున్నాడో ఈయనకేమో ఎట్లా పోవాలో తెలియదు కాబట్టి ఆ ఎట్లా పో చెప్పే వారిని బట్టి పోతున్నాడు. అట్లా బుద్ధి నిర్ణయిస్తుంటే మనసు పనిచేస్తుంది. అది కానీ అది కప్పి ఉంచింది దీన్ని. అయితే ఈ విధంగా ఇద్దరూ ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తుంది కలిసే, ఇద్దరు కలిసిగా ప్రయాణం చేస్తున్నారు. ఒకడు పైన కూర్చున్నాడు, కదులుతున్నదేమో కిందోడే, కదులుతున్నప్పటికీ పైనోడు చూపిస్తేనే, పైనోడు నిర్ణయం చేస్తేనే వీడు పోగలుగుతున్నాడు. అట్లా ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తున్నారు. అట్లా గుడ్డివాడేమో మనోమయ కోశము, కుంటివాడేమో విజ్ఞానమయ కోశం. ఈ కుంటివాడేమో పైన కూర్చున్నాడు, అయినప్పటికీ కూడా నిర్ణయిస్తున్నటువంటి వాడు వీడే కాబట్టి ఇగో ఇట్లా పోతేనే అక్కడ చేరుకోగలుగుతాము అని చెప్తున్నది ఎవరు? మనోమయ కోశము, విజ్ఞానమయ కోశంగా ఉన్నటువంటి కుంటివాడు. మనోమయ కోశంగా ఉన్నవాడేమో పోగలడు, మాట్లాడగలడు, చేయగలడు, కానీ దారిని గుర్తించలేడు. గుడ్డివాడు కాబట్టి దారిని గుర్తించలేడు మనోమయ కోశవాడు. కాబట్టి ఆ విజ్ఞానమయ కోశవాడు ఆ బుద్ధి అనేది నిర్ణయించడం వల్ల ఇగో ఇట్లా బొమ్మని ఈ మనసు ఏం చేస్తుంది? అవయవాలతో కూడి కన్ను కనపడకపోయినప్పటికీ, ఆ కన్ను కనపడకుండా ఉన్నప్పటికీ కాళ్ళు అన్నీ బాగున్నాయి కాబట్టి ఎవడైతే నిర్ణయిస్తున్నాడో వానికేమో కాళ్ళు లేవు కాబట్టి వాడు పైన కూర్చొని చెప్తున్నాడు ఇట్లా పోని, కాబట్టి కదులుతున్నాడు. కాబట్టి గుడ్డివాడేమో మనోమయ కోశము, గుడ్డివాడేమో విజ్ఞానమయ కోశం. మనస్సు విషయాలను ప్రోగు చేసుకుంటుంది, విషయాలన్నిటినీ ప్రోగు చేసుకుంటుంది మనస్సు. కానీ ఏం చేయాలో బుద్ధి నిర్ణయంపై ఆధారపడుతుంది. విషయాలన్నీ ప్రోగు చేసుకుంటుంది కానీ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే నిర్ణయాన్ని బుద్ధి చేస్తుంది. మనసులో అనేకమైనటువంటివన్నీ వస్తూనే ఉంటాయి. ఓ వస్తువు కనపడింది, అది తీసుకోవాలి, అది కావాలి నాకు అని బుద్ధి పుట్టింది. ఒక పదార్థం కనపడింది, అది నాకు తినాలి అనుకుంది. ఇంకా ఇట్లా కలిగేటువంటి చలనాలన్నీ కూడా మనసులోనే కలుగుతాయి. మనసు కలిగినవన్నీ చేసినావా? మనసులో కలిగిండొచ్చు, అది తీసుకోకూడదు, అది ఇతరుల వస్తువు, అది నీది కాదు అని బుద్ధి నిర్ణయించింది అనుకో, తీసుకోదు. ఏముందిలే కొట్టేయి, ఎవడు చూడట్లేదు, తీసుకోవాలింది అనుకో, ఇది తీసుకుంటుంది పోయేది. దాంతో చలనాత్మకమైనట్టు ఈ నిర్ణయం చేయడానికి బుద్ధి అనేది ఉంది. అది నిర్ణయిస్తే కనుక చేస్తుంది. నిర్ణయించకపోతే ఇది ప్రోగు చేసుకున్న విషయాలుగానే ఊరికే ప్రోగు చేసుకుంది. కానీ ఏవైతే నువ్వు ఆచరిస్తావో మనసులోకి వచ్చినటువంటి ఆలోచన వచ్చింది, దాన్ని కనుక
ఈ ఆహారం ఈ పలానా పదార్థం తినాలి అన్నామనుకో, దారిలో పోతున్నావు, జిలే కనపడింది, కొనుక్కొని తిన్నావు. ఆ తిన్న తర్వాత దాని యొక్క రుచి తెలిసింది, దాని యొక్క తీపిదనం అన్నీ వచ్చింది, అనుభవంలోకి వచ్చింది. అనుభవంలోకి వచ్చి ఆ అనుభవంలోకి వచ్చినది మళ్ళీ మనసులోకి వచ్చేందుకు ఎప్పుడైనా మన తినేటువంటి జిలేబీ ఇట్లా ఉండే, చాలా బాగుండే, చాలా తీపిగా ఉండే, ఈ భావన అంతా చెందుతుంది లోపల. ఇదంతా కూడా మనసు ఏం చేస్తుంది అంటే అట్లా విషయాలను ప్రోగు చేసుకుంటుంది. ప్రోగు చేసుకునే వాటిలో ఏవైతే తాను నిర్ణయాత్మకంగా తీసుకొని అనుభవించాడో, ఏ తినడం అయితే కానీ, ఏదైనా పని చేయడం అయితే కానీ, పోవడం కానీ, సకల చర్యలను కూడా మనసులో కలుగుతున్నాయి. కలుగుతున్న తర్వాత బుద్ధి నిర్ణయాత్మకంగా మారి ఏ పని అయితే చేశాడో ఆ పనులన్నీ తనలో గుర్తుపెట్టుకొని ఉంటాడు. అట్లా ఈ మనసు ఏం చేస్తుందంటే విషయాలన్నింటినీ ప్రోగు చేసుకుంటుంది. తనలో అన్నీ కలుగుతాయి, అనేక రకాల భావాలు కలుగుతాయి, అనేక రకాల సంబంధించినటువంటివన్నీ కలిగితే బుద్ధి ఏం చేస్తుంది అంటే నిర్ణయం చేస్తుంది, చేయాలనా లేదా. చేయాలి అంటేనే ఆ నిర్ణయం ప్రకారమే మనసు యొక్క కదలిక, మళ్ళీ ఇంద్రియాల యొక్క కదలిక ఉంటుంది ఆధారపడి. బుద్ధి కుంటివాని వలె కదలదు, బుద్ధి ఏమో కదలదు. అది నిర్ణయం చెబుతుంది నీకు ఏం చేయాలో. కుంటివాడు కదా పైన ఎక్కినాడు, ఏం చెప్తున్నాడు, ఇట్లా పో ముందుకు, ముందులో గుండు వచ్చింది దారిలో పోయేటప్పుడు, వీడేమో గుడ్డోడు కాబట్టి మోసుకుపోయేవాడు పోతున్నాడు, గుండు వచ్చింది పక్కకు పో అన్నాడు అనుకో, పక్కకు పోతాడు. అప్పుడు ఇద్దరు బొక్కబార్లు పడకుండా పైన బుద్ధి అనేవాడు చెబుతున్నాడు, అదేం కదలకపోయినప్పటికీ కదులుతున్నదేమో కింద పోయినవాడు కాబట్టి బుద్ధి కుంటివాని వలె పైన కూర్చొని నిర్ణయం చేస్తూ ఉంటుంది. వాని భుజాల మీద కూర్చొని గుడ్డివాని భుజాల మీద నిర్ణయం చేస్తుంది. ఈ కదులుతున్నటువంటి మనసుతో ఉన్నటువంటి వాడేమో వీడు చెప్పినట్టు విని ఇక్కడ గుండుంది ఎట్లా పోవాలో పక్కకు జరగడం కానీ పోయినట్లు పోతున్నాడు. మనసు కదులుతుంది కానీ బుద్ధి నిర్ణయానుసారమే కదులుతుంది, బుద్ధి నిర్ణయిస్తేనే కదులుతుంది. బుద్ధిలో వివేకమై వైరాగ్యాలుండి దారి చూపకపోతే, బుద్ధిలో వివేకం ఉండి వైరాగ్యాలుండి దారి చూపకపోతే మనసు కదలాలని ఉన్నా కూడా కదలదు. వివేకము వైరాగ్యము ఉంటే కదులుతుంది. ఈ భావనలోకి ఎవరు చెందారు? అందరూ నిద్రపోతున్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు నిద్రపోతున్నారు. కొంతమంది లేచి వాళ్ళ పాలు పిండుకునే వాళ్ళు కొందరు, కొంతమంది వాళ్ళ యొక్క శారీరకమైనటువంటి పనులన్నీ చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ ఎవరు చెప్పారు? మనం ఈ క్లాసు ఇది చేయాలని, ఇది వినాలి, ఇది నిర్ణయించాలి, ఇది ఈ దీంట్లోకి వచ్చి రావడానికి కారణం ఏమిటంటే మనకు తెలుసుకోవాలనే కోరిక కలగడం. దానిని బట్టి వివేకం, ఏ వివేకం బుద్ధిలో కలిగిందంటే పెద్దలు ఏదో మార్గం చూపారు, దాంట్లో వాళ్ళు నడిచారు, మనం చూద్దాం దాని వైపు కనుక్కుందామని దీంట్లోకి వచ్చాం కాబట్టి ఈ విషయంలో ఉన్నాం. లేకపోతే వేరే ఏ విషయమో మనసు తలిచిన దాన్ని బుద్ధి నిర్ణయించి ఆ విషయంలో ఉండేవాళ్ళు. అట్లా దారి చూపకపోతే మనసు కదలాలని ఉన్నా కదలదు, మనసుకేమో కదలాలని ఉన్నా కూడా ఇది కదలదు. మనసులో ఉంది చాలాసేపటి నుంచి ఫలానా పని చేయాలని, కానీ కదలకుండా ఊరికే కూర్చున్నాడు, బద్ధకం వచ్చి ఆవరించింది అనుకో. బుద్ధి కనుక నిర్ణయించింది అనుకో, ఎంతసేపు కూర్చుంటావు ఇట్లా, తెల్లారిపోయి ఈ విధంగా అవుతుంటే నీకేదో చేసుకో అని బుద్ధి నిర్ణయించింది అనుకో, అయ్యో లేచి కదులుదాం, నా పనులు ఏవో ఉన్నాయో అవి చేసుకుందాం అనేది మనసు కలిగి ఇంద్రియాలతో కూడి పోతుంది. కదలాలని ఉన్నా మామూలుగా కదలదు, ఎందుకంటే ఈ గుడ్డివాడిలాగా అది నిర్ణయం చేయదు. పైన కూర్చోండి గుడ్డివాడు నిర్ణయం చేస్తే ఈ దారింటి ఇట్లా పో, ఇక్కడ మెటుకులు వచ్చినాయి పైకి ఎక్కు అనింది అనుకో, ఆడు చూపించేదాన్ని బట్టే ఇది చేయాలి అట్లా. కాబట్టి మనసు గుడ్డిది కాబట్టి అది కదలదు, బుద్ధి నిర్ణయం చేస్తే కదులుతుంది. కాబట్టి దాని బుద్ధి నిశ్చయం ద్వారా వ్యాపారం జరుగుతున్నది కనుక వ్యాపారం అంతా కూడా విజ్ఞానమయ కోశం అయింది. విజ్ఞానమయ కోశమే నిర్ణయిస్తేనే ఈ చర్యలన్నీ జరుగుతున్నాయి. కదిలేది, కదలికలు వచ్చేది, ప్రేరణ కలిగేది, ఆలోచన కలిగేది, ఊహ పుట్టేది, అన్నీ కూడా చేయాలనుకునేది అన్నీ కూడా మనసులోనే. కానీ ఇది నిర్ణయించి చేయమంటే చేస్తుంది.
కనుక వ్యాపారం అంతా విజ్ఞానమయ కోశం అయింది. అయినా కూడా ఇది నా వ్యాపారమని మనోమయ కోశము విజ్ఞానమయ కోశాన్ని కప్పింది. ఇదేమో ఇది నేను చేస్తున్నానన్నట్టు విజ్ఞానమయ కోశాన్ని కప్పి ఉంచింది. కానీ ఎవరూ కూడా సుఖాన్ని కోరే నిర్ణయించుకుంటారు కానీ దుఃఖాన్ని ఇచ్చేదాన్ని ఎవ్వరు కోరరు. ఈ సుఖం కావాలి, సుఖంగా ఉండాలి, కష్టం ఏమీ రాకుండా ఉండాలి అని నిర్ణయించుకుంటారు కానీ ఎవరైనా కానీ దుఃఖాన్ని అదే పనిగా కొని తెచ్చుకుంటారా? అదే పనిగా కోరుతారా? ఎవరు కోరరు. కానీ అవంతకవే జరగాల్సినప్పుడు జరుగుతాయి. ఇది ఎట్లా జరుగుతాయో అవి ఎట్లా జరుగుతాయి. మీ ఊహలతో సంబంధం లేకుండా జరుగుతాయి. కానీ అదే పనిగా బుద్ధిరీత్యా నాకు ఇట్లా కావాలని కోరుకోరు. సుఖాన్నే కోరుకుంటారు, బాగుండాలనే కోరుకుంటారు తప్ప దుఃఖాన్ని కోరుకోరు. బుద్ధి ఒక్కొక్కసారి త్యాగం చేసి కానీ మోహం చేత కానీ మమకారం చేత కానీ దుఃఖాన్నే తెచ్చుకుంటుంది. దుఃఖాన్ని తెచ్చుకోవడానికి కారణం ఏమిటి అంటే బుద్ధి ఒక్కోసారి నిర్ణయించుకునే దాన్ని బట్టి ఓసారి త్యాగం చేస్తుంది. ఆ త్యాగం చేసినందువల్ల ఏదైనా కొన్ని నాకు ఇది ఉంది, ఈ కష్టం అవసరం లేదులే, ఈ ఫలానా వద్దు నాకు అనుకుందనుకో, దానివల్ల బాధింపబడేది ఏమీ లేదు అట్లా త్యాగం చేస్తే. మోహం చేత మమకారం చేత ఓ దాని మీద మోహము, ఆ మోహమే తీవ్రమైనటువంటి మమకారంగా మారింది. ఆ మమకారంగా మారిండేది కనుక తాను అనుకున్నట్టుగా జరగకపోతే వాళ్ళకి ఏదైనా హాని జరగో, ఇతరత్రా జరగో, లేకపోతే దూరం అయ్యో ఇంకోటయ్యో అయితే ఏమవుతుంది? అప్పుడు దుఃఖాన్ని తెచ్చుకుంటుంది. అయినా సుఖాన్ని త్యాగం చేసింది కానీ సుఖం వద్దని కాదు కదా. సుఖాన్ని త్యాగం చేసిందంటే తాత్కాలికంగా త్యాగం చేసింది కానీ వద్దని కాదు. దుఃఖం రావాలని చేయలే. సుఖమే కావాలి, దుఃఖం వద్దే వద్దు అని అందరూ కామన్గా అనుకుంటారు కదా. దుఃఖం వద్దే వద్దబ్బా, ఏంటికి సుఖమే కావాలని అందరూ అనుకుంటారు కదా. అదే ఆనందమయ కోశం. నాకు దుఃఖం వద్దు, నాకు ఎప్పుడూ హాయిగా ఇట్లుండాలి. ఇట్లుండాలి అంటే శరీరం ఇట్లుండాలని కాదు. శరీరం అది గుడిసెలో ఉండని, అది భవంతిలో ఉండని, హాయిగా ఉండని, ఫ్యాన్ కింద ఉండని, లేకపోతే ఎండలో ఉండని, స్థూల శరీరంగా ఉన్నటువంటిది దానిది ఏ తిప్పలతోనన్నా ఉండని. లోపల భావించేది లోపల భావాలలో గనక తన కదలికలలో దుఃఖము అనేది లేకుండా ఉంటే, ఏ మోహము, ఆశ దానివల్ల లభించేదో ఇంకోటి ఏది లేకుండా ఉందనుకో, గాఢ నిద్రావస్థలో ఎంత ఆనందం ఉంది అనేది ఎప్పుడు తెలిసింది? పొద్దున్నే తెలిసింది. ఎందుకు లేదంటే మనసు లేదు, బుద్ధి లేదు, అంతరంగం ఏది పని చేయలేదు ఆడ. ఏ దేనికి కష్టాలకు కారణమైంది గానీ, సుఖానికి కారణమైంది గానీ ఏ విషయము తెలలే. ఏ విషయము స్పందించేది లేదు కాబట్టి నిద్రపోయి హాయిగా మెలకువ వస్తానే ఆహా! ఎంత బాగా నిద్ర పట్టింది అనేది మెలకువ వచ్చిన తర్వాతే తెలిసింది అది గూడా. నిద్రలో నేను బాగా నిద్రపోతున్నా, ఆనందంగా ఉన్నాను అనే విషయం కూడా చెప్పలేడు. కాబట్టి మనసు ఎప్పుడు కూడాను సుఖాన్నే కోరుకుంటుంది. దుఃఖాన్ని అదే పనిగా ఏమి కోరదు. కానీ బుద్ధి ఏం చేస్తుందంటే ఒక్కోసారి తాను మమకారం పెట్టుకొని, మోహం పెట్టుకొని ఒక వస్తువు మీదో, ఇంకో డబ్బు మీదో, దేని మీదైనా కూడా ఆ పెట్టుకున్నటువంటి దేని మీదైతే తీవ్రంగా పెట్టుకున్నావో అది పొందలేనప్పుడు, లేదా దాన్ని కోల్పోయినప్పుడు, ఇతరత్రా జరిగినప్పుడు ఏమవుతుందంటే దుఃఖాన్ని తెచ్చుకుంటుంది. కాబట్టి ఈ సుఖాన్ని ప్రత్యేకంగా నాకు కావాలనుకునే దాన్ని గనక త్యాగం చేస్తే వద్దని సుఖం వద్దని కాదు గానీ సుఖమే కావాలని అనుకుంటారు. దుఃఖం వద్దని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ఎప్పుడూ ఆ విధంగా అక్కడ ఎక్కడన్నా ఉన్ని, ఏ పరిస్థితుల్లోనన్నా ఉన్ని, ఎప్పుడైతే దానిల మీద ప్రత్యేకమైనటువంటిది ఇది పెట్టుకోకుండా ఉంటాడో, అప్పుడు కామన్‌గా అందరూ అనుకున్నట్టుగా నాకు ఈ దుఃఖాలన్నీ వద్దు, కష్టాలు వద్దు, ఆనందం గావాలి అనుకుంటాడు. లాస్ట్‌కి ఏంది కావాలి? అంతిమంగా లక్ష్యం ఏమిటంటే ఆనందం గావాలి. ఆనందంగా ఉండాలి. ఈ ఆనందం అనేది దాన్నే అదే ఆనందమయ కోశం. దీని ప్రభావం చేతనే బుద్ధి పనిచేస్తుంది గనుక
ఆనందమయ కోశమే యజమాని. అంతిమంగా కావాల్సింది ఏంది అంటే, అంతిమంగా నాకు ఆనందంగా ఉంటే ఏదైతే ఆనందమో, ఏదైతే వీటన్నిటిని గుర్తు చేయదో, ఏదైతే ఈ దుఃఖాన్ని, ఏదైతే ఈ కలిగేటువంటి చింతనల్ని, ఏదైతే ఈ నిరంతరం జరిగే రాపిడిని, దీనివల్ల పుట్టేటువంటి మోహం గాని, దుఃఖం గాని, ఈ సర్వచర్యలు లేకుండా నిశ్చలంగా ఏదైతే ఉంటుందో అది ఆనందం కావాలి, ఆ ఆనందం కావాలి అని కోరుకుంటాడు. ఆ ఆనందం అనేది దాని ప్రభావం చేతనే పనిచేస్తున్నాయి ఇవన్నీ. ఓసారి దుఃఖం వచ్చింది, ఓసారి ఈ పని వల్ల కష్టము. అరే నాయన ఇదొద్దు, ఇది దెబ్బ తగులుతుంది, దీనివల్ల బాధ, అనేక బాధలు పడినాము ఇంతకుముందు, ఇదొద్దు అని చెప్పిందనుకో బుద్ధి నిర్ణయించి, పొద్దునైనా ఈ పనులే వద్దు, ఈ పనుల వల్ల కొన్ని పనులు చేస్తే ఎప్పుడో నువ్వు నష్టపోవడమో, దుఃఖం కావడమో ఇవి జరిగిందనుకో, మళ్ళీ దాన్ని చేయాలనుకుంటుందా? చేయాలనుకోదు. ఇది దుఃఖానికి కారణమవుతుంది, దీని జోలికి వద్దబ్బో అనుకున్నట్టుగానే ఈ అనుకునేటువంటిది ఏదైతే ఉందో, ఈ అనుకుంటున్నటువంటివన్నీ కూడా లేకుండా దాని పట్ల వైరాగ్యం కలిగే విధంగా మారాలి. ఎప్పటికీ ఈ విధంగానే ఉండాలి అంటే మోహము, దాని చేత మళ్ళీ రాగము, దాని చేత మళ్ళీ మిగతా షడ్వర్గాలన్నీ కలిగేదానికి కారణమై ఉన్నాయో అవన్నీ లేనటువంటి స్థితి రావాలి అంటే వాటన్నిటి పట్ల ఉన్నటువంటి వైరాగ్య భావన చెందాలి. వైరాగ్య భావన చెందినటువంటి స్థితిలో ఉంటే కనుక ఆనందమయ కోశంలోనే ఉంటాడు. ఆనందమయ కోశము కావాలని, నాకు ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కాబట్టి, దుఃఖమొద్దు నాకు ఆనందంగానే ఉండాలని. కాబట్టి దీనికోసమే అదంతా పనిచేస్తోంది. ఈ కోశమేమో దానిని కప్పి ఉంది. దానిని కప్పి ఆనందమయ కోశం కోసమే చేస్తున్నావు ఆలోచన, అన్నీ బుద్ధి నిర్ణయం కూడా దానికోసమే చేస్తున్నావు. కానీ కప్పి ఉంది. ఇట్లా ఒక్కొక్క కోశం, అన్నమయ కోశం కాటి నుంచి ఆనందమయ కోశం కాక అన్నీ చెప్పాడు ఒకటొకటి. ఒక కోశము కప్పి ఉంది పైన నిజానికి పనిచేస్తున్నది ఒక దాంట్లో ఒకటి ఏ విధంగా పనిచేస్తున్నాయి అని. కాబట్టి ఆనందమయ కోశం అనేది యజమాని. ఫస్ట్ ఏమో యజమాని కాటి నుంచి, శరీరం కాటి నుంచి చెప్పుకుంటూ అట్లా వచ్చారు. కాబట్టి ఇంకా వీటికి సరిపోయింది, సమయము సరిపోయింది. కాబట్టి 46 పేజీలో రేపు మొదలు పెడదాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరంకు జై. జై గురుదేవ. జై జై గురు.